పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండించారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఎప్పుడూ వెన్నంటి ఉంటుందన్నారు. సీఎం రేవంత్ మే 4న కొత్తగూడెంలో పర్యటించనున్నట్లు తెలిపారు హస్తం నేతలు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పాల్గొన్నారు. రైతు బంధు ఇవ్వలేదని అడ్డగోలు అబద్దాలు చెప్పే టీఆర్ఎస్ నాయకత్వానికి గట్టిగా జవాబు చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల రైతాంగ సోదరులకు సంబంధించి మీరు 5 నెలలు 6 నెలలు తీసుకుంటే మేము కేవలం 3 నెలల్లో ఇప్పటికే 65 లక్షల మందికి రైతు బంధు ఇచ్చాం. ఇంకా కేవలం మిగిలిన 5 లక్షల మంది వాళ్ళకు కూడా ఇస్తున్నామని చెప్పండి. కావలసిన విధంగా ఇన్సూరెన్స్ ఇచ్చాం. వీళ్ళ నాయకత్వంలో గత 10 ఏళ్లు పాపం పేదవాళ్లు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలు మధ్యాహ్నం పూట అన్నం వండి పెడితే బిల్లులు ఇవ్వలేదు. ఈజీఎస్ లో పనిచేసే ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేదు. ఐకేపీలో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. 3 మాసాల్లో వీటన్నింటినీ క్లియర్ చేశాం. 10 సంవత్సరాలు ఆ బట్టలు ఈ బట్టలు అని చెప్పి మాయమాటలు చెప్పి వ్యూవర్స్ దగ్గర నుంచి లూటీ చేసి వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పెడితే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తే వెంటనే వాళ్ళకి 50 కోట్ల రూపాయలు మొన్నటికి మొన్న మనం రిలీజ్ చేస్తే తప్ప ఆ సిరిసిల్లలో దిక్కులేని పరిస్థితి. ఈ రకంగా ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకి అన్ని ఇచ్చే కార్యక్రమం చేయటమే కాకుండా మరొక ముఖ్యమైనటువంటి గొప్ప కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చేపట్టింది. ఇది ప్రతి ఊర్లో ప్రతి కార్యకర్త చెప్పాల్సినటువంటి అవసరం. రాష్ట్రంలో సగ జనాభాలో మహిళలు మనం మహాలక్ష్మిలా కొలుస్తున్నాం. అందుకే మహాలక్ష్మి పేరు మీద మనం గ్యారంటీ ఇచ్చాం. బస్సులో తిప్పుతా ఉన్నాం. మనం తలంచింది పూర్తవ్వాలి అంటే ఈ దేశానికి పట్టిన చీడ విరుగుడు అవ్వాలి అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న రఘురామరెడ్డి గారితో పాటుగా పక్కనే కొంతమందికి సంబంధాలుంటాయి. ఆనుకోనున్న నియోజకవర్గం మేడ్బాద్ నియోజకవర్గం, అక్కడ అభ్యర్థి బలరాం నాయక్ ఉంటాడు. ఈ ఇద్దరితో పాటుగా తెలంగాణలో ఉండే 17 సీట్లలో 15 సీట్లు తక్కువ కాకుండా గెలిపించినట్లయితే ఏవైతే 2 విడతలుగా ఇప్పుడు పోలింగ్ జరిగింది దేశవ్యాప్తంగా సుమారు 200 సీట్లు చిల్లరు. ఏ సర్వేలు చూసినా ఎవరిని అడిగినా అత్యధిక సీట్లు ఇండియా కూటమికి వస్తున్నాయని వివిధ వర్గాల ద్వారా మనకి ఈనాడు సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి గాని సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటలు ఒకడు చెయ్యలేకపోతే మీ కాళ్ళు పట్టుకుంటాం తప్ప ఎవరికి దాసోహం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. నిన్న మళ్ళీ మా పెద్ద ఆయన వచ్చాడు మాజీ, ఇటు నాగార్జున సాగర్ నీళ్లు ఇవ్వలేదంటాడు. వర్షాకాలం జూన్లో ఇవ్వలేదు పెద్ద మనిషి, జులైలో ఇవ్వలేదు, ఆగస్టులో ఇవ్వలేదు, సెప్టెంబర్లో ఇవ్వలేదు, అక్టోబర్లో ఇవ్వలేదు, నవంబర్లో ఇవ్వలేదు. ఎండాకాలంలో మమ్మల్ని ఇవ్వలేదంటాడు. మేమేమన్నా తాగినా వచ్చి గేట్లు కూడా ఎత్తలే ఈ 3 నెలల్లో. మంచినీళ్ళ కోసం మొన్న పాలేరుకి ఇచ్చా, ఇస్తే అదిగో నేను వచ్చా నీళ్ళు వచ్చినాయి అంటాడు. దానివాయిగూడెంలో నీళ్లు లేవంటే పాపం మంచినీళ్ళ వరకు వదిలేరు. లేకపోతే కరెంటు పోదు, నేను టిఫిన్ చేస్తుంటే కరెంటు పోయిందంటాడు. నాకు మహబూబ్ నగర్ లో పోయిందంటాడు, నిన్న సూర్యాపేటలో పోయిందంటాడు. ఆయనే స్విచ్ తీసుకునేది, ఆయనే కరెంటు పోయిందనేది. నిన్న పవర్ మినిస్టర్ గారు చూసి లెక్కలు చూస్తే ఆయన ఉన్న చోట 1 నిమిషం కూడా ట్రిప్ అవలా. అంటే ఉద్యమం అప్పుడు అబద్దాలు ఆడావు, ఆడిపోసుకున్నావు, మంచో చెడ్డ ఉద్యమం పేరు మీద వచ్చును కలిసిను 10 సంవత్సరాలు అయ్యింది పోయింది. ఇంకా అబద్దాలు ఆడితే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి అటువంటి అబద్దాల కార్యక్రమాలు మానేసి ఎవరైతే దేశం కోసం, ఈ స్వాతంత్రం కోసం, ఈ యొక్క సర్వమత సమానత్వం కోసం, సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి గాంధీ కుటుంబం కోసం మనం పనిచేయాలని చిత్తశుద్ధితో వచ్చాం. రాములు వారిని బ్యాలెట్ బాక్స్ లో దింపిన పాపాత్ములు ఏమన్నా మాట్లాడితే మా కులాలు, మా గోత్రాలు, మావన్నీ మార్చేసి కథలు చెప్పి సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్తూ పచ్చి అబద్దాలు ప్రకటన చేసి ప్రజల్లో
దేశ ప్రధానమంత్రి కూడా దీనికి దిగిపోయి హిందూ వధువులు మంగళసూత్రాలు తీసి ముస్లిం తమ్ముళ్ళకి ఇచ్చేస్తారంట. ఏ సాయిబుల్ అటువంటి వాళ్ళని మీరు అనుకుంటున్నారా? ఈ దేశంలో ఉన్న ముస్లిం సోదరులకి మీరు ప్రధానమంత్రి కాదా? ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? అసహించుకోవాలి. హిందూ స్త్రీ మంగళసూత్రం విలువేదో తెలిసింది ఆయనకి. ఎవరు కొంటున్నావు మంగళసూత్రాలు కట్టిన వాళ్ళకి ఉనితాళ్లుగా మారిపోయినాయి సార్. హిందూ మహిళలకు వాళ్ళ మంగళసూత్రాలు కాపాడుకునేది మాకు తెలుసు. అంత సులకనగా ఒక దేశ ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడి విచ్చలవిడిగా ద్వేషాలు పెంచి ఎలక్షన్ కమిషన్ చేతులు కట్టుకొని నోరు పూసుకొని ఎందుకు కూర్చున్నారని మాకు అర్థం కావట్లేదు. ఇది హేట్ స్పీచ్. ద్వేషాలు పెంచి రగిలే మంటలు సృష్టించే విధానాలు ఇవి. ఇవాళ దేశమే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, కేవలం ఖమ్మం జిల్లా కాదు.